యూదా పత్రిక 3వ వచనం. ప్రియులరా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష శక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. బైబిలు గ్రంథము దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానము. ఈ బైబిల్లో ఒక అధ్యాయము కలిగినటువంటి చిన్ని గ్రంథము యూదా పత్రిక. ఈ పత్రిక గొప్పతనం ఏమిటంటే బైబిల్ అంతా కూడా ఇందులో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎలా సాధ్యం? బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి, 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో ఉన్నది ఒక్క చిన్ని గ్రంథములో, యూదా పత్రికలో ఇమిడ్చడం ఇది దేవుని ఆత్మకార్యము. ఈ పత్రిక రాసినటువంటి యూదా ఈయన యేసు ప్రభువారికి తమ్ముడవుతాడని, అనగా మరియమ్మ యొక్క కుమారుడని, అంటే మరియా పెండ్లి కాకుండా ప్రధానమైన తరువాత పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు జన్మించారు. అయితే పెండ్లి చేసుకున్న తరువాత మరియా యోసేపులకు పిల్లలు పుట్టారు. అందులో ఒక ఆయన యాకోబు, ఒక ఆయన పేరు యూదా అంటారు. ఆ యూదానే ఈ యూదా పత్రిక వ్రాస్తారు అని యాకోబు పత్రిక రాస్తారు. ఈ యూదా వ్రాసినటువంటి ఈ పత్రికలో చూస్తే, ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, అంటే ఏమనుకున్నారట? యూదా గారు అనుకున్నది ఏమిటంటే మనందరికీ కలిగేడు రక్షణ. అంటే కలిగేడు రక్షణ ఏంటి? ఆల్రెడీ నేను రక్షించబడ్డాను. నేను ఒకనాడు, మీరొకనాడు పాపులై ఉన్నారు. వీఆర్ సిన్నర్స్. గమనించే మాట ఏమిటంటే ఈరోజు మనం ఏమయ్యాము? వీఆర్ హోలీ. మనందరము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి పరిశుద్ధులమయ్యాం. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. మనం ఏమయ్యాము? ప్రభు యేసుని బట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డాము. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీకీడు పోగొట్టి నీకెన్నయో మేళ్ళు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివిలోన భువిలోన నిన్ను బట్టి పాపిని నిన్ను చూడనే వద్దు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. అంటే యేసు ప్రభుని బట్టి మనం పరిశుద్ధులమయ్యాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. బి సేవ్డ్. నీవు రక్షించబడినట్లే. రక్షణను గూర్చి అందరూ నేర్చుకోవాలి. ఒక రక్షణ ఏమిటంటే పొందిన రక్షణ. అంటే ఎవరైతే యేసు నమ్మి బాప్తిస్మాని పొందారో అది పొందిన రక్షణ. ఆ రక్షణ వల్ల మేలేమిటంటే యేసు ప్రభు చెప్పారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మాని పొందితే రక్షించబడతాడు. యేసు ప్రభు నా కోసం సిలువేయబడ్డారు, నా కోసం రక్తం కాచారు. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావని మరువగలనా? నా కోసం సిలువ వేయబడిన ప్రభువా, నా కోసం రక్తం కాచారు. మిమ్మల్ని నమ్ముతున్నాను. నా కులము కంటే మీరు నాకు ఎక్కువ, నా మతము కంటే మీరు నాకు ఎక్కువ, నా కుటుంబము కంటే మీరు నాకు ఎక్కువ, నాకు మోక్షాన్ని ఇచ్చే మీరు నాకు ఎక్కువ. యేసు వారు చెప్పారు, నేనే మార్గం సత్యం జీవం, మోక్షానికి చేరాలంటే నా ద్వారానే అన్నారు. కనుక యేసుని నమ్మి బాప్తిస్మాని పొందితే అది పొందిన రక్షణ.
రెండవది ఏమిటంటే పొందుచున్న రక్షణ. అంటే రక్షణ పొందుతూ వెళ్ళాలట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమప్పుడును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించు. యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రిప్లింగ్. భయముతో వణకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. అంటే ఈ రక్షణ పేరు ఏమిటంటే పొందుచూ ఉన్న రక్షణ. అనగా ఒకనాడు రక్షించబడ్డాను చాలు, బాప్తిసం పొందాను చాలు, నేను బాప్తిసం పొంది వ్యసనాల్లో ఉండొచ్చు. కొందరు ఈ బోధ చేస్తున్నారు. ఈవేళ అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు. ఇట్లా బైబిల్ ఏం చెబుతుంది? నీవు పొందిన రక్షణ భయముతో వణకుతో దాన్ని కొనసాగించుకోవాలి. నీ చేతిలో ₹1,00,00,000 తీసుకెళ్తున్నావు, బస్సులో పెడుతున్నావు, ఎంత జాగ్రత్తగా వెళ్తావు? అయితే నీవు పొందిన రక్షణ నువ్వు కోల్పోతావేమో, రక్షణ పోగొట్టేసుకుంటావేమో. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది బయలుదేరారు. కనానుకు చేరింది 2. అంటే వాళ్ళందరూ కోల్పోయారు. ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని దేవుడు తరువాత నాశనము చేసెను. ఇదే పత్రికలో వ్రాయబడింది. ఐగుప్తులో ఉండే ప్రజలు రక్షించబడ్డా కానీ ఇశ్రాయేలీయులు వారిలో 6 లక్షల మంది బయలుదేరితే 2 మాత్రమే వెళ్ళారు. అంటే రక్షణ పోగొట్టేసుకున్నారు. ఒక రక్షణ పొందిన రక్షణ, రెండోది పొందుచున్న రక్షణ. ఇది తెలియని వాళ్ళే 7 మెట్ల ధ్యానాన్ని విమర్శిస్తారు. అయ్యా 7 మెట్ల ధ్యానం గుత్తిలో చేస్తారు అంటే ప్రతి వారం పాపాలు ఒప్పుకొని వచ్చే వారం మరలా ఒప్పేసుకోవచ్చు, ఈ వారం చేసేయొచ్చా? అది కాదు. పాపమని తెలియకుండా నీవేది చేస్తున్నావో, రక్షణ కోల్పోయేది ఎందులో ఉన్నావో, నువ్వు ప్రసంగాన్ని వింటున్నప్పుడు నీకు అనిపిస్తుంది, నీకు తెలుస్తుంది, అది ఒప్పుకుంటావు. మీ అందరికీ తెలియచేసేటువంటి మాట ఏమిటంటే పొందిన రక్షణ, రెండోది పొందుచున్న రక్షణ, మూడోది ఏమిటంటే పొందబోయే రక్షణ. అంటే రేపు రక్షణ పొందబోతున్నామంటే మనము ఏ రక్షణ ఏంటి? ఒకనాడు పాపముల నుండి విడుదల చేయబడ్డాము. ఒకనాడు చచ్చిన వారిగా ఉన్న మనము బ్రతికించబడ్డాము. ఒకనాడు దేవునికి దూరస్తులుగా ఉన్న మనము సమీపస్తులుగా మార్చబడ్డాము. ఒకనాడు దేవునికి శత్రువులుగా ఉన్న మనము దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఒకనాడు చీకటి అయ్యున్న మనము వెలుగుగా చేయబడ్డాం. ఇంకా పొందబోయే రక్షణ ఏంటి అంటే ఏమిటి అంటే రేపు యేసు ప్రభువారు ఆకాశ మండలానికి వస్తున్నారు. ఆయన రాగానే మనందరము రక్షించబడతాము. బోలో యేసు మహారాజుకు. ఒకనాటి కాలంలో పాపములలో ఉన్న మనము విడిపించబడ్డాము, అది మొదటి రక్షణ. కానీ రేపు యేసు వారు ఆకాశ మండలానికి వచ్చినప్పుడే ఈ భూలోకము నుండే విడిపించబడతాం. భూలోకము నుండి పరలోకానికి వెళ్ళిపోతాం. యేసు వారి దగ్గరికే వెళ్ళిపోతాం. ఆ రక్షణ ఏమిటంటే పొందబోయే రక్షణ. వరుడు క్రీస్తు మేఘములపై వేగముగాను రాగానే. వరుడు క్రీస్తు మేఘములపై వేగముగా రాగానే మేఘములో పైకి వెళ్ళి హల్లెలూయా పాడేదన్. మేఘములో పైకి వెళ్ళి హల్లెలూయా పాడేదన్. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభువు రాబోతున్నారు. ఆకాశ మండలములోనికి రాబోగా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలము యేసయ్యతో ఉంటాం. ఆ రక్షణ పేరేమిటంటే పొందబోయే రక్షణ. రక్షణ 3 రకాలు. ఒకటి పొందిన రక్షణ, రెండో పొందుచున్న రక్షణ,
3 పొందబోయే రక్షణ. ఈ రక్షణను గురించి వ్రాయాలి అని యూదా గారు అనుకుంటుంటే దేవుని ఆత్మ వచ్చి నువ్వు రాద్ది కానీ రక్షణను గురించి వ్రాద్ది కానీ ముందు ఇది రాయి. అదేమిటంటే పోరాటాన్ని గురించి రాయి. ఈరోజు ఈ ప్రసంగానికి టైటిల్ ఏమిటంటే క్రీస్తు సైనికుల క్రైస్తవుల. ఈవేళ చాలామంది క్రైస్తవులు అవుతున్నారు, యేసు నమ్మి బాప్తిస్మాన్ని పొందుతున్నారు. ప్రపంచములో ప్రతి దేశములో క్రీస్తును నమ్మిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పేది నీవు క్రైస్తవుడువు, నేను క్రైస్తవుణ్ణి అనబడేటువంటి ఒక్క మాటే కాకుండా నీవు క్రైస్తవుడివే కాదు, క్రీస్తు సైనికుడిగా ఉండాలి. పరమగీతం 6:4 చూస్తే నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీవు ఎలాంటి దానవు? టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. అలాగే 10వ వచనములో చూస్తే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? ఈ 2 వచనాల్లో ఏమి రాయబడిందంటే యేసును నమ్మినటువంటి సంఘము సైనికులు లేకుండాలి. నేనేదో క్రైస్తవుణ్ణి, ఆదివారం చర్చికి వెళ్తాను వస్తాను అనేది కాదు, సైనికులు కావాలి. ఇలా వినాలి, సైనికులు అంటే శత్రువుతో పోరాడేవారు. మనం దేశ బోర్డర్లో ఉండి అనేక మంది సైనికులు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. అందుకే మనం రోజు మన ప్రార్థనలో సైనికుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నమ్మిన వారే ఎలాగుండాలి? సైనికులై ఉండాలి. సైనికుడు పోరాడుతాడు. అలాగే మన జీవితంలో మనము ఎవరితో పోరాడాలి? అసలు మన శత్రువు ఎవరు? శత్రువు యొక్క కెపాసిటీ చూచుకొని పోరాడాలి. అసలు ఎనిమి ఏమిటి, పోరాటం ఏమిటి? క్రీస్తు నమ్మిన వారే పోరాడొచ్చా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసునాథుడు చెప్పిన మాటలు చూస్తున్నాం. మీ శత్రువులను ప్రేమించండి అన్నారు, నీ తోటి వారిని ప్రేమించు అన్నారు. కల్వరి కొండ మీద ఆయన చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. బోలో యేసు మహారాజుకో. ఈ రోజున మనం ఎందుకు సైనికులు అవ్వాలి? అసలు మనము సైనికులై ఎవరితో పోరాడాలి అంటే లోకములో పోరాడినట్ల కాదు. లోకములో మన తోటి వ్యక్తులతో, వేరే కులముతో, వేరే మతముతో పోరాటమా? అందుకే చాలా సార్లు చెప్పే మాట ఏమిటంటే ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించవద్దు, ద్వేషించవద్దు. ఎంత మంచి సూత్రం ఇది. ఏ దేశములోనైనా అన్ని మతాల వారిని సమానముగా చూసుకుంటూ వెళితే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆ దేశం క్షేమముగా ఉంటుంది. అయితే ఈవేళ క్రైస్తవుడు ఒక సైనికుడిగా ఉండి చేయవలసిన పనేమిటి అనబడేటువంటి దాన్ని మనం చూస్తే రోమాపత్రిక 15:32 చూస్తే, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏం చేయాలి? నాతో కలిసి మీరు పోరాడాలి. ఎలా పోరాడాలి? ప్రార్థనల యందు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు జోడించి ప్రార్థన చేయాలి. ఆ యొక్క రీతి ఏమిటంటే ప్రార్థనలో పోరాటం. మొదటి పోరాటం ప్రార్థనలో పోరాటం. అంటే నువ్వు మోకరించి కన్నీళ్లు కార్చి 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, 1 గంట సేపు ప్రార్థన చేయి మోకరించి.
నశించిపోతున్న ప్రజల కొరకు 1 గంట మోకాళ్ళుని ప్రార్థన చేయి. ఓ రోజు హాలిడే వచ్చింది, అమ్మాయిలందరూ వెళ్ళి ప్రేయర్ టవర్లో మోకరించి 2-3 గంటలు ప్రార్థన చేయండి. దాని పేరేమిటంటే ప్రార్థన పోరాటం. అప్పుడు నేను నీవు సైనికులైనట్లు సైనికులు. కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, అత్యాసక్తి ప్రార్థన, దైవశక్తి ప్రార్థన. ఏం పోరాడగలము? ప్రార్థనలో పోరాడగలము. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గరుంటే దేవుడు వచ్చారు, యాకోబు పట్టుకున్నాడు. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను దేవా అన్నాడు. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను. చేతులు పైకి. నీవు నన్ను చేతులెద్దాం. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడువను దేవా. బోలో యేసు మహారాజుకు. యాకోబు అంటున్నాడు, దేవా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇది నా పోరాటం. ప్రభునందు ప్రియులారా, ఈవేళ చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. ఎలాంటి వాడు కావాలి? మోకాళ్ళుని ప్రార్థించే వాళ్ళు కావాలి, సైనికులు. క్రైస్తవ సంఘములో ఎవరుండాలి? ప్రార్థించే సైనికులు ఉండాలి. నీ శక్తి నేను మరతునా, నా శైలమైన ప్రార్థన, నా శోకమెల్లా తీర్చేడు విశేషమైన ప్రార్థన. ఈవేళ చేతుల్లో మొబైల్ వచ్చిన తర్వాత ప్రార్థనలు తగ్గిపోయాయి చాలామంది జీవితాల్లో. నిన్ను అడుగుతున్నాను, నీకు ప్రార్థనకు నీకు కరెక్ట్గా టైం ఉందా? రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మోకరింపరాదా మన దేవుని ఎదుట? మోకరించు, దేవుని ఎదుట మోకరించు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరిగాయో బైబిల్ చెప్పట్లేదా? ప్రార్థనలో పోరాడాలి. మరో విషయాన్ని చూస్తే ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనములో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా, మీరు ఏ సువార్త అయితే విన్నారో మీరు విశ్వాసములో నుంచి పడిపోకుండా సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. ఈరోజు విశ్వాసం ఉంది, రేపు కూడా ఉంటుందా? వెళ్ళిపోతుందా? యేసు వారు చెప్పారు, బండ మీద పునాది, ఇసుక మీద పునాది అన్నారు. దేవా ఇక లోకాన్ని స్నేహించి విశ్వాసం నుంచి తప్పిపోయాడు. నీ జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వేరే వాటిని బట్టి ఎన్నైనా కావచ్చు. కానీ ఈ పోరాటం, సువార్త విశ్వాస పక్షమున పోరాటాన్ని నువ్వు కొనసాగించాలి. ప్రభు నన్ను ఇక్కడికి రాయలసీమకి తీసుకొచ్చి 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరంగా కొంతమందిని చూస్తున్నా. ఇప్పటికీ పడిపోయినోళ్ళు ఉన్నారు. అయితే రెండోది పడిపోయినోళ్ళు ఉన్నారు. మూడోది పడిపోయి లేచినోళ్ళు ఉన్నారు. మరొకటి పడిపోయి లేచి మరలా లేచి పడిపోయి అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఎవరు అసలైన వారంటే పడిపోకుండా 31 సంవత్సరముగా నిలిచిన వారు. విశ్వాసానికి ఏవి ఆటంకాలు వచ్చినా కానీ, మనం నమ్మిన సువార్తకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని అధిగమించి, ఆకాశంబు విరిగి పడిన, ఆపదలెన్నో ఆవరించిన అమరేశ్వరుడేసు అనుదినము నన్ను విడువకి నడిపించును. నేనేలా భయపడవలని పాటలు, చచ్చిన చేపలు ప్రవాహమునకు
ఎదురుగా వెళ్ళ నేరావుగా. చచ్చిన చేపలు ప్రవాహానికి ఎదురు వెళ్ళవు, ప్రవాహములో కొట్టుకుపోతాయి. చచ్చిపోయిన చేపలైతే బ్రతికిన చేపనై భౌవాటముగా శ్రమలాకెదురు నేనేగేదాను గాన నేనేల భయపడవలెను నేనేల చింతించవలెను నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. సువార్త విశ్వాస పక్షమున పోరాటం. నేను విన్న సువార్త ఇందులో నుంచి తొలగిపోను, విశ్వాసములో నుంచి పడిపోను. ఎన్నొచ్చినా కానీ విశ్వాసములోనే ఉంటాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనగోరు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. పౌలు గారు పోరాడుతున్నారట. ఆయనకుండేటువంటి పోరాటం ఏమిటంటే మర్మమయ్యున క్రీస్తుని పూర్తిగా తెలుసుకొని అనేకులకు తెలియచేయాలట. యేసు వారిని గూర్చి ఆయనకి అర్థం అవ్వాలి, అందరికి అర్థం కావాలి. ఇందుకొరకు పోరాటం. నా పోరాటం ఏంటి? యేసు ఎవరు, ఆయన ఎలాంటి వారు, ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుని చూచి, ప్రభువా ఇంతటి వారా నాకు తెలియదే అంటామట. మనము మీ గురించి భూలోకంలో కొంచెమే నేర్చుకున్నాను, కొంచెం నేర్చుకుంటేనే అంత గొప్పగా ఉంటే మీరింతటి వారా ఆశ్చర్యపోతామట. అందుకనే ఆ మర్మమయ్యున్న క్రీస్తుని ఈ లోకములో ఉండగా బాగా తెలుసుకోవటానికి దైవ సన్నిధి చేస్తే అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఎవరితో పోరాడుతున్నాం? అపవాది దురాత్మలతో, దయ్యాలతో, భూత శక్తులతో పోరాడుచున్నాము. ఈ పోరాటం నీవు నేను ఓ సైనికునిగా ఉండాలి. ఈవేళ నిన్ను అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడువా, క్రీస్తు సైనికుడువా? గమనించండి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి సిలువ శక్తి మీకు అనుగ్రహించబడును గాక.